మీరు వెనకెట్టాలని దుర్గారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి. మెగా డిఎస్పీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, 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 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, 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 విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మెగా డిఎస్పీ, మెగా డిఎస్పీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి,
నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 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 నిరుద్యోగ వృత్తి 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 నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ నగాడి ఎస్టీ మెగా డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సి నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నిరుద్యోగ వృత్తి నెలకు 3000 నిరుద్యోగ వృత్తి నెలకు 3000 నిరుద్యోగ వృత్తి నెలకు 3000 నిరుద్యోగ వృత్తి నెలకు 3000 నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ జై జగన్ జై జగన్ జై జగన్. మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడో విడుదల చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ తరపు నుంచి అడుగుతున్నాము. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ అయితేనే అక్కడ యువత అంతా దీక్షలు చేసి రాజీనామా చేశారు కేంద్ర మంత్రి గారు. మరి ఇక్కడ నారా లోకేష్ గారికి విశ్వసనీయత అంటూ ఉంటే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి 3000 ఈ సందర్భంగా అడుగుతున్నాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున అనపర్తి నియోజకవర్గం ప్రధాన కేంద్రం అనపర్తిలో ఈ రిలే నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. ఈ అనపర్తి పట్టణంలో జరిగే ఈ ఒకరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువజన విభాగం నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, మహిళా విభాగం నాయకులు, అలాగే పార్టీకి సంబంధించి అన్ని విభాగాల నాయకులు కూడా వీరికి మద్దతుగా ఉండడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకు అని చెప్పి చాలా మంది ప్రజలకు ఒక అనుమానం రావచ్చు. మనందరికీ తెలుసు, ఏదైతే మరి గత ఎన్నికల ముందు కూటమి నాయకులు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని ఎన్నికైనంతరం కూడా వారు మర్చిపోవడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రధానమైనవి ఏదైతే యువత
యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ప్రధానమైన అంశాలను విస్మరించడం జరిగింది. అందులో ప్రధానమైంది ఫీజు రీయింబర్స్మెంట్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయితే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం ఎలా అమలు జరిగిందో ఆనాడు చదువుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలుసు. మరి ఈనాడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎలా పేరుకుపోయినాయో విద్యార్థులు చూస్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అలాగే గత ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని, నిరుద్యోగులకు దరిదాపుగా 21,000 టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పి ఆర్భాటంగా నాడు నారా లోకేష్ గారు కానీ లేదా కూటమి నాయకులు కానీ ప్రకటించడం జరిగింది. మరి వారు అధికారం చేపట్టిన తర్వాత ఆ డిఎస్సిని నిర్వహించడం, ఆ డిఎస్సి కూడా లోపభూయిష్టంగా అర్హులను పక్కన పెట్టి అనర్హులను అందరం ఎక్కించి వాళ్ళకి కావలసిన వాళ్ళకి తప్పుడు జీవోలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది. నిజంగా మెరిట్ లిస్ట్ లో ప్రకటించింది ఒకటి, ఉద్యోగాలు ఇచ్చింది మరొకరికి. మెరిట్ లిస్ట్ కూడా 2-3 సార్లు సవరించడం జరిగింది. అర్హులైన అందరికీ కూడా అన్యాయం జరిగింది. ఎందరో ఈ డిఎస్సిలో మనకు ఉద్యోగం వస్తుంది, మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందుతామని ఆశించి విఫలమైన ఎందరో నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి, దగా డిఎస్సి అనే ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం. ఏదైతే మరి ఈ దగా డిఎస్సి నిర్వహణలో మెగా డిఎస్సి నిర్వహణ దగా డిఎస్సిగా మార్చి లోపభూయిష్టంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించడం జరిగింది. మరి ఒక శాఖలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి ఎప్పుడు అటువంటి లోపాలు ఆ శాఖల్లో జరగకుండా ఉండడానికి గతంలో స్వతంత్ర భారతదేశ అనంతరం కావచ్చు, స్వతంత్రం రాకముందు కావచ్చు, ఏ శాఖలో తప్పు జరిగితే ఆ శాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది ఒక సాంప్రదాయంగా ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడి మెగా డిఎస్సి నిర్వహించి దాన్ని లోపభూయిష్టంగా నిర్వహించి విఫలమైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్న నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ఢిల్లీలో చూశారు, ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉద్యమానికి తలొక్కి, విద్యార్థుల ఉద్యమానికి తలొక్కి రాజీనామా చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలోని భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నారా లోకేష్ గారు మరి ఎందుకు బీజేపీ అక్కడ కూటమి ప్రభుత్వ సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో పాటించరు? అక్కడ బీజేపీకి చెందిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. మరి అదే కూటమిలో అదే బీజేపీతో అంటగాగుతున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చెయ్యరు? ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ఎందరో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి దగా డిఎస్సి నిర్వహించి ఎందరి విద్యార్థుల ఆశలపై నీళ్లు జల్లిన వ్యక్తి నారా లోకేష్. అలాగే మరి ఎన్నికల్లో కూడా మరొక వాగ్దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి అందరినీ నిరుద్యోగులను ఆదుకుంటాం. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల ముందు ఈ కూటమి నాయకులు చెప్పడం జరిగింది. మరి దరిదాపుగా 26 నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఒక్క నిరుద్యోగి కూడా ఎక్కడా 3,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నిరుద్యోగికి కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. డిఎస్సి నిర్వహించి లోపభూయిష్టాలు చేసి అదొక అన్యాయం చేస్తే, ఏదైతే ఎన్నికల ముందు 3,000 రూపాయలు హామీ ఇచ్చారో ప్రతి నెలకు ప్రతి నిరుద్యోగికి, దాన్ని కూడా అమలు చేయకుండా విద్యార్థులు ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఈ అంతటికీ కూడా ఈ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఎవరైతే మరి ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా నైతిక బాధ్యత వహించవలసిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మరొక మాట చెప్పి ఏరు దాటాక ఓడ తగిలేసిన సందర్భంగా
సందర్భంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఈ డిఎస్సిలో కూడా మరో మోసం జరిగింది. వాళ్ళకి కావలసినట్టుగా డిఎస్సికి సంబంధించి జీవోలు ఇచ్చేసుకోవడం జరిగింది. ఇందాక చెప్పాను, మెరిట్ లిస్టు 2-3 సార్లు రిలీజ్ చేశారు. 2-3 సార్లు రిలీజ్ చేసి అర్హులైన అందరికీ అన్యాయం చేశారని చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంకొక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏంటంటే స్పోర్ట్స్ కోటా కింద ఒక జీవోని జారీ చేశారు. ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారంటే ఎవరైతే పేకాట ఆడుతూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారో, ఎవరైతే నారా లోకేష్ యువగలం యాత్రలో కూడా ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారో వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మరి దానికి మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారో ఆ వరకు తెలుగులో పేకాట అని అర్థం అని చెప్పి, అటువంటి పేకాటలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్తారంటే రేపు స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు పేకాట ఆటం ఎలాగో నేర్పుతారా, పిల్లలకి గ్యాంబ్లింగ్ ఎలా చేయాలి నేర్పుతారా, లేకుంటే చక్కటి విద్యను అభ్యసించి ఈ దేశాన్ని విద్యార్థులు ఎలాగ అభివృద్ధి చేయాలో నేర్పుతారా? ఇటువంటి పేకాట ఆడే అసమర్థులందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజున డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదంతటినీ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగానే మరి ఈ రోజున ఇక్కడ ఈ నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నిరుద్యోగి తల్లిదండ్రులు, ప్రతి ఒక్క నిరుద్యోగి అందరూ కూడా ఇలాంటి విషయాల్ని ఆలోచించి తగిన సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మరి మరొకసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాలలో నైతిక విలువలు అనేది అతి ముఖ్యం. నైతిక విలువలు పాటిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏదైతే డిఎస్సి నిర్వహణలో రాష్ట్ర విద్యాశాఖ విఫలమయ్యిందో మరి దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలనేదే ప్రధానమైన డిమాండ్ గా ఈ రోజున ఈ నిరసన దీక్షను కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఈ దీక్షలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మెగా డిఎస్సి అని ఆర్భాటంగా ప్రకటించి అందులో ఎంతో మోసాలు జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే మెగా డిఎస్సి వల్ల దగా డిఎస్సి అయింది. తమకు అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మరి స్పోర్ట్స్ కోటాలో కూడా తమ అనుకూలమైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చి దాన్ని ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం, ఆఖరికి గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకపోవడం కూడా జరిగింది. మరి కేంద్రంలో మనం చూసాం, నీట్ పరీక్షల్లో మరి ఓన్లీ పేపర్ లీకేజ్ అనే తెలిస్తేనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజున చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈ ఆఖరికి ఉద్యోగాలు కూడా అక్కడ పేపర్ లీకేజ్కే అంత మరి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా వాళ్ళు భావించి తప్పుగా భావించేది రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. నారా లోకేష్ వెంటనే కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ డిఎస్సి పరీక్షలపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అప్పుడే నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోరాటం చేయడం, మరి అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం రిలే నిరాహార దీక్ష ఈ రోజున అనపర్తి మండలం అనపర్తిలో ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. మిగతా 3 రోజులు 3 మండలాల్లోనూ కూడా జరుగుతుంది. అదేవిధంగా బిక్కువోల్లో 10వ తారీఖు సాయంకాలం 3 గంటలకి నిరసన ప్రదర్శన కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పాల్గొనే కార్యకర్తలు నాయకులు పాల్గొనే నిరసన ప్రదర్శన కూడా మరి జరుగుతుంది. ఈ రోజున మరి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారు విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకంటే తమ భవిష్యత్తు అంతా కూడా పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఈ రకంగా ఉంటే మరి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు పాడవుతుందని, ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్ లేదని ఈ రోజు వరకు కూడా మరి ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఇచ్చేది వాళ్ళు చూస్తున్నాం. వాళ్ళ సర్టిఫికెట్లు కావాలంటే సుమారు 1,50,000 2 లక్షల వరకు కూడా కడితే కానీ వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజున. మరి ఫీజు రింబర్స్మెంట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పటికప్పుడు టైం ప్రకారంగా ఫీజు రింబర్స్మెంట్ వేయడం, అదేవిధంగా ఎక్కడా కూడా పరీక్షలకు అటెండ్ అవ్వకపోవడం కానీ
అదేవిధంగా సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం కానీ ఎప్పుడు కూడా జరిగేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఎవ్వరికీ కూడా మరి సర్టిఫికేట్లు ఇవ్వడానికి 1,50,000 నుంచి 2 లక్షలు ఇప్పుడు ఫీజులు కడితే కానీ ఇవ్వనంటాం సామాన్యులకి పెను భారంగా మారింది. చాలామంది విద్యార్థులు ఈ రకంగా ఉంటే రానున్న రోజుల్లో చదువులకి స్వస్తి చెప్పే పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మరి కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాల్లో భాగంగానే మరి నిరుద్యోగ భృతి అన్నారు. ఈ రోజుకి ఎవరికి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కల్పించాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి, అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెన కింద ఉన్నటువంటి బకాయిలు కూడా వెంటనే చెల్లించి మరి విద్యార్థుల్ని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులని కూడా వాళ్ళపైన కూడా ఆర్థిక భారం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం మరి కృషి చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వం దిగిపోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు రకరకాల వాగ్దానాలు చేశారు. అవి చేస్తాం ఇవి చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. అవేవి అమలు పరచలేకపోవడంతో వాళ్ళు చేసిన తప్పుదాలకి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి ప్రభుత్వం దిగాలి. దానికంటే కూడా ముందుగా నారా లోకేష్ తను నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగులు అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అవనివ్వండి, వాళ్ళ సహకారంతో రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి ఈ డిఎస్సి పరీక్షా విధానాలపైన ఉద్యోగాలపైన కూడా. అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఈ రోజుకి కూడా ప్రభుత్వం దానికి అంగీకరించలేదంటే వాళ్ళ బాధ్యత వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకున్నట్టే అని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. తక్షణమే ఎవరైతే మరి ఇబ్బందులు పడ్డారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ నిరుద్యోగులకి వాళ్ళందరికీ కూడా ఈ డిఎస్సి పరీక్షలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో అన్నీ కూడా పారదర్శకంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాల ఉద్యోగాలు సుమారు 1,50,000 మందికి ఇచ్చారు. అక్కడ కులాలు మతాలు పార్టీలు కూడా చూడలేదు. ఆఖరికి తెలుగుదేశం జనసేన ఏ పార్టీ అయినా కూడా వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. అంతమందికి ఇచ్చినా కూడా ఎక్కడ ఏ ఒక్క విమర్శ రాలేదు. ఎందుకంటే అంత పారదర్శకంగా జరిగింది. పారదర్శకత అంటే అది, అంతేగాని తనకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది కాదు. కాబట్టి నైతిక బాధ్యత వహించాలని నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ రోజున అనపర్తిలో రిలే నిరాహారదీక్ష మరి చేపట్టడం జరిగింది. దీనికి కారణం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా డిఎస్సి మరి నిర్వహించడం జరిగింది. ఆ మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి అయింది. ఎందుకంటే తమకు అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా జీవోలు కూడా మార్పులు చేయడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారు 1,50,000 మందికి మరి దీనికి సంబంధించి సచివాలయాలకు సంబంధించి జాబులు ఇవ్వడం జరిగింది. అంతమందికి ఇచ్చినా కూడా ఎక్కడ ఏ ఒక్క విమర్శ రాలేదు. ఎందుకంటే అక్కడ పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. అంతా కూడా పారదర్శకంగా జరిగింది. ఆ రోజున వీళ్ళంతా వెళ్తే వీళ్ళ 16,000 మందిలోనూ కూడా తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరుద్యోగుల్ని ఈ రకంగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మరి విద్యామంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని. ఎందుచేతనంటే కేంద్రంలో చూసాం, నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ అన్న ఒకే ఒక్క కారణంతో అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యామంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడ పేపర్ లీకేజ్ ఒకటే కాదు, మరి ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. కాబట్టి తక్షణమే నారా లోకేష్ రాజీనామా చేయాలని, అదేవిధంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని, వసతి దీవెన విద్యా దీవెన కూడా ఆ పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో ఈ రోజున ఎవరికైనా కూడా సర్టిఫికెట్లు కావాలన్నా, పరీక్షలకు వెళ్ళాలన్నా సుమారు 1,00,000 వరకు కూడా వీళ్ళు కాలేజీలు ఫీజు కట్టుకుని వాళ్ళ నుంచి తాకీదులు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు చేసిన వాగ్దానాలనే మేము అమలుపరచమంటున్నాం, అంతేగాని లేనిపోయి కాదు. వాళ్ళు ఏమైతే ఎలక్షన్ ముందు చెప్పారో తక్షణమే అమలుపరిచి విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని కూడా ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కానీ ఆ రకంగా చెయ్యకపోతే, ముఖ్యంగా లోకేష్ రాజీనామా చెయ్యకపోతే ఈ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఒత్తిడి ఈ రకంగానే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.